అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవియాన్ స్టోరీ వరల్డ్. నీ దరి చేరే వరమేవ ప్రేమ తదుపరి భాగం. అతను అక్కడి నుండి వెళ్ళిపోయాక అంటే నన్ను శాలిని అని అనుకుంటున్నాడు. బట్ జాగ్రత్త నందు, నువ్వు నందిని అని తెలిస్తే సముద్రంలో రావాల్సిన సునామీ ఇక్కడ ఆఫీస్లో రప్పిస్తాడు. కేర్ఫుల్ మా అనుకుని సీట్లో రిలాక్స్డ్గా కూర్చుని కళ్ళు మూసుకుని మార్నింగ్ జరిగింది గుర్తు తెచ్చుకుంటుంది. మార్నింగ్ ఆఫీస్కి బయలుదేరి పాపని స్కూల్లో దించేసి ఫస్ట్ డే కదా అని గుడికి వెళ్ళిన శాలినికి గుడి బయట కారులో విక్రమ్ కనిపిస్తాడు. చూడగానే ఫస్ట్ షాక్ అయ్యి అంతలోనే భయంతో ఫేస్కి స్కార్ఫ్ కట్టుకుని బైక్పై వెళ్ళిపోతుంది. ఆఫీస్కి వచ్చాక సీఈఓ వస్తున్నారంట అన్న మాటలు విని ఇంటర్వ్యూ రోజు అతను బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఖచ్చితంగా చూడాలి అనుకుని అస్తమాను డోర్ వైపు చూస్తున్న ఆమెకి డోర్ దగ్గర ముందు ముగ్గురు లోపలికి వస్తారు. ముగ్గురులో మధ్యలో వచ్చిన వ్యక్తిని చూడగానే షాక్ అయ్యి పక్కన ఉన్న అమ్మాయిని అడుగుతుంది. బ్లాక్ అండ్ వైట్ సూట్లో టై కట్టుకుని ఉన్నది ఎవరు అనగానే ఆ అమ్మాయి శాలినిని వియర్డ్గా చూసి తనే సీఈఓ విక్రమాదిత్య. షాక్తో చైర్లో కూలబడిపోతుంది. ఎవరికి కనిపించకూడదు అనుకుంటున్నానో మళ్ళీ తన దగ్గరికే వచ్చానా? నేను చేసిన తప్పుకి విక్కీ నన్ను బతకనిస్తాడా? లేదు, నన్ను గుర్తుపట్టకూడదు. నువ్వు మధుశాలినివి, నీకు విక్రమ్ ఎవరో కూడా తెలియదు అనుకుంటున్న టైంలో శ్రీకర్ వచ్చి సార్ పిలుస్తున్నారని చెప్తాడు. గట్టిగా ఊపిరి పీల్చుకుని కమాన్ నందు, ఇప్పుడు నువ్వు శాలినివి, అలానే మెయింటైన్ చేయాలి అనుకుని లోపలికి వెళ్ళింది. అది గుర్తు చేసుకుని నన్ను గుర్తుపట్టాడా, అందుకే తన ఆపోజిట్లో ఛాంబర్ ఇచ్చాడా? కేర్ఫుల్ నందు, వాడు విక్రమ్, చిన్న మిస్టేక్ చేసినా దొరికిపోతావు. పాప లైఫ్ హ్యాపీగా ఉండాలంటే నువ్వు శాలినిగానే ఉండాలి అని వర్క్లో పడుతుంది. ఇక్కడ బయటికి వచ్చిన ఆదిత్య డైరెక్ట్గా జై స్కూల్కి వెళ్తాడు. అప్పుడే లంచ్ బ్రేక్ అవ్వడంతో పిల్లలకి ఫుడ్ పెడుతుంటారు అక్కడ ఆయమ్మలు. మామా అని పరిగెత్తుకుంటూ వస్తాడు జై. లంచ్ చేసావా? జై, నో మామా. కమ్ బయటికి వెళ్దాం. ఓకే మామా, బార్బీని కూడా తీసుకెళ్దాం. ఆదిత్య, వద్దు జై, వాళ్ళ పేరెంట్స్ లేకుండా నీతోని బయటికి పంపరు. జై, నువ్వు అడిగితే పంపుతారు కదా మామా. ఆదిత్య, అది కాదు జై. జై, నో మామ ప్లీజ్. జై మొండితనం బాగా తెలిసిన ఆదిత్య సరే అని ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళి ప్రిన్సిపల్ని ఒప్పిస్తాడు. ప్రిన్సిపల్ ఆదిత్యకి 100 జాగ్రత్తలు చెప్పి నీతుని తీసుకుని రమ్మని కాల్ చేయడంతో క్లాస్ టీచర్ ప్రిన్సిపల్ రూమ్లోకి నీతుని తీసుకొని వస్తుంది. ఆదిత్యని చూసిన నీతు వెళ్ళి గట్టిగా హగ్ చేసుకుంటుంది. జైని ఒక పక్కన, నీతుని మరో పక్క హగ్ చేసుకుంటాడు. ఉదయం నుండి ఉన్న ఆలోచనలు, టెన్షన్స్ అన్నీ ఎవరో చేత్తో తీసేసినట్టు చాలా రిలాక్స్డ్గా అనిపించడంతో బయటికి వెళ్దామా అనగానే పిల్లలిద్దరూ హ్యాపీగా ఓకే అంటారు. పిల్లలిద్దరిని తీసుకుని వెళ్ళి వాళ్ళకి కావాల్సింది తినిపించి ముగ్గురు పిక్చర్స్ దిగి మాల్లో ఉన్న కిడ్స్ ప్లే జోన్లో వదిలిపెట్టి అక్కడ కూర్చుని కాల్స్ అటెండ్ చేస్తూ నెక్స్ట్ డే షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు. ఒక పక్క పిల్లల్ని గమనిస్తూ వాళ్ళ సంతోషంలో తన హ్యాపీనెస్ చూసుకుని టైం అవ్వడంతో రిటర్న్ బయలుదేరుతారు ముగ్గురు. నీతు కార్ విండో నుండి బయటకు చూస్తూ నవ్వుతుంటే తనని చూస్తూ స్లోగా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే జై కార్ రూఫ్ ఓపెన్ చేస్తాడు. అది చూసిన నిత్య, మా నాన్న కార్కి ఇలా రాదు ఫ్రెండ్ అని క్లాప్స్ కొడుతుంది. జై లేసి నుంచుని బయటకు చూస్తుంటే కేర్ఫుల్ జై. నీతు, నేను కూడా నుంచుంటా. జై, వద్దు, నువ్వు చిన్నపిల్లవి పడిపోతావు. ఆదిత్య, అబ్బో మరి నువ్వు పడిపోవా? జై, ఐ ఆమ్ 7 years ఓల్డ్ మామా, బట్ తను 4 years ఓల్డ్. నీతు, ఆహా నేను నుంచుంటా అని మారం చేస్తుంది. జై, సరే గట్టిగా పట్టుకొని నుంచో. మామ కార్ స్లోగా డ్రైవ్ చేయి. ఆదిత్య, అలాగే సార్, మీరు ఎలా అంటే అలా. ఆదిత్యకి అప్పుడే కాల్ రావడంతో మాట్లాడి జై కూర్చోండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి అని రూఫ్ క్లోజ్ చేస్తాడు. స్పీడ్గా డ్రైవ్ చేసి పాపని దింపి తను కూడా కిందకి దిగి పాపనే చూస్తూ తనని హత్తుకుని థ్యాంక్ యూ బేబీ డాల్ అని చెప్పి ఇంట్లోకి పంపిస్తాడు. జైని వాళ్ళ ఇంటి దగ్గర దింపి ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఆదిత్య. వైజాగ్లోకి ఎంటర్ అయిన కార్ సడన్గా ఆగేసరికి అరుంధతి, ఏమైందిరా వచ్చేసామా? కాదమ్మా అని స్పీడ్గా కార్ స్టార్ట్ చేసి బయలుదేరి ఒక జంక్షన్లో ఆగిపోయాడు. ఎటు వెళ్ళారు వాళ్ళు? అరుంధతి, ఏమైందిరా? పాపమ్మ, నా పాప ఇప్పుడే కారులో చూసా. ఓపెన్ సన్ రూఫ్ కార్ నుండి బయటకు చూసి నవ్వుతుంది. పక్కన చిన్న బాబు కూడా ఉన్నాడు. అరుంధతి, నీ మొహం, ఎవరిని చూసి ఎవరనుకున్నావో. బండి పోని అనగానే వాళ్ళ మనుషులున్న ఇంటికి వెళ్తారు. వెళ్ళగానే కారులో ఉన్న కొరడా తీసుకుని 10 మందిని ఫుల్ కొడతాడు. ఒక ఆడదాన్ని పట్టుకోలేకపోయారని కొట్టి ఇక లాభం లేదు. నెక్స్ట్ హీరింగ్ లోపు నేనే వెతుకుతా దాన్ని. ఒకసారి నా కూతురు నా దగ్గరికి వచ్చాక చూపిస్తా మధు నీకు నేనంటే ఏంటో.
ఆఫీస్‌కొచ్చిన ఆదిత్యకి శాలిని ఛాంబర్ ఖాళీగా ఉండడంతో అప్పుడే వెళ్ళిపోయిందా అనుకుని నెక్స్ట్ డే వేయాల్సిన టెండర్ డీటెయిల్స్ చూస్తున్నాడు. పాప స్కూల్ టైం అయిపోవడంతో ఆఫీస్ నుండి బయలుదేరిన శాలినికి పాప వచ్చేసింది అని సీతమ్మ కాల్ చేయడంతో సరే అని ఇంటికి వచ్చింది శాలిని. నీతు నేనొచ్చే వరకు ఉండాలి కదా. నీతు వాళ్ళు స్కూల్ నుండి వెళ్ళడం నుండి మాల్కి వెళ్ళడం మొత్తం చెప్తుంది. నేను నా ఫ్రెండ్స్ అనగానే ఆలోచనలో పడిన శాలినితో సీతమ్మ, ఆ బాబు చాలా మంచివాడమ్మా, మొన్న నన్ను దింపాడు కదా అతనే, నువ్వేం కంగారు పడకనగానే ఫ్రెష్ అయ్యి పాపకి ఫుడ్ తినిపించి తన వర్క్స్ ఫినిష్ చేసుకుని పడుకుని విక్రమ్ గురించి ఆలోచిస్తుంది. వర్క్స్ ఫినిష్ చేసుకుని లేట్ నైట్ ఇంటికి వస్తాడు ఆదిత్య. వాళ్ళ మామ్ రూమ్కి వెళ్ళి ఒకసారి ఆవిడ్ని చూసి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. బెడ్ పక్కన డెస్క్లో ఉన్న నందిని తను కలిసున్న పిక్స్ చూస్తూ గతంలోకి వెళ్ళాడు. ఇద్దరూ వెళ్ళారు కదా, మనం కూడా వెళ్దాం. కొన్ని సంవత్సరాల క్రితం ఢిల్లీ రైల్వే స్టేషన్. పెళ్లి హడావిడి ఫినిష్ చేసుకుని బయలుదేరారు ఒక 10 మంది. అందరూ పెద్దవాళ్లే ఉండడంతో విసుగ్గా కూర్చున్న నందినికి పక్కన ఎవరో సెటైర్స్ వేసుకోవడం వినిపిస్తుంటే అటు చూసిన తనకి 4 అబ్బాయిలు కనిపిస్తారు. అప్పుడే విక్రమ్ని చూస్తుంది నందిని. అక్కడున్న వాళ్ళకి కొద్దిగా జారబడి బ్లాక్ టీషర్ట్ అండ్ షార్ట్స్ వేసుకుని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని నవ్వుతూ ఉంటాడు. చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. తెలుగబ్బాయేనా అని చూస్తున్న తనకి వాళ్ళ మాటలు కొద్దిగా వినిపించడంతో తెలుగు వాళ్ళని ఫిక్స్ అయ్యి ఈలోపు వాళ్ళ మదర్ వాళ్ళు కంగారు పెట్టడంతో అందరూ ట్రైన్ ఎక్కుతారు. వాళ్ళకి 3 కంపార్ట్మెంట్స్లో సీట్స్ రావడంతో డిన్నర్ సిట్ చేసి వేరే కంపార్ట్మెంట్లోకి వెళ్ళి తన సీటు పైన అవ్వడంతో పైకెక్కి పడుకుంటుంది. ఉండడంతో సీట్ దగ్గర లైట్ ఆన్ చేసి పెడతారు కింద సీట్ వాళ్ళు. ఇటు పక్కకి తిరిగి చూసిన నందినికి ఆ లైట్లో కళ్ళు మూసుకుని ఒక పక్కకు తిరిగి మొహం మీద పడుతున్న హెయిర్తో క్యూట్గా పడుకున్న విక్రమ్ని చూసుకుని ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యి, ఇంత బాగున్నావేంట్రా, ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుంది అనుకుని నైట్ అంతా విక్రమ్ని చూస్తూ గడిపేసి ఎప్పటికో నిద్రపోతుంది. మార్నింగ్ తను లేచిన విక్రమ్ లేవకపోయేసరికి కిందకి దిగి ఫ్రెష్ అయ్యి కింద ఏడుస్తున్న పిల్లల్ని ఆడించడానికి వాళ్ళతో కలిసి డాన్స్ చేస్తుంది. అప్పుడు చూస్తుంది తననే చూస్తున్న విక్రమ్ని. ఆపేసి కూర్చున్నాక వాళ్ళు వెళ్ళిపోయాక విక్రమ్ మాట్లాడుతుంటే చూద్దాం ఏం చేస్తాడో అని కొంచెం యాటిట్యూడ్ చూపిస్తుంది. ఆదిత్య ఫ్రెండ్ శ్రీహాస్ డోర్ దగ్గర నిలబడి కాల్ మాట్లాడుతుంటాడు. అప్పుడే అటొచ్చిన వినయ్ని శ్రీహాస్ చూసుకోడు. వాళ్ళ కాన్వర్జేషన్ విన్న వినయ్ ఒకేసారి నవ్వుతాడు. శ్రీ, ఏంట్రా ఏమైనా పిచ్చి పట్టిందా? వినయ్, అవును, నువ్వు ఫోన్లో చెప్పిన మాటలకి నవ్వొచ్చింది. అందులో నవ్వడానికి ఏముంది? అరే శ్రీ, పాపం రా అమ్మాయి, మీ బ్యాచ్ గురించి తెలియక నువ్వు నిజంగా లవ్ చేస్తున్నావు అనుకుంటుంది. రూమ్కి ఎప్పుడు తీసుకెళ్తున్నావు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి రెచ్చగొట్టేసరికి ఏంట్రా వాగుతున్నావు అని షర్ట్ పట్టుకుంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన అశ్విన్ ఆపడానికి చూస్తాడు. కానీ వినయ్ బ్యాచ్ కూడా ఇద్దరూ బయటికి రావడంతో గొడవ పెద్దదవుతుండగా అశ్విన్ ఆదికి కాల్ చేయడంతో ఆది అక్కడికి వస్తాడు. అప్పటికే వీళ్ళ గొడవ క్యాబిన్స్ నుండి బయటకు వచ్చి చూస్తున్నారు అక్కడ వాళ్ళు. గౌరవ్ అశ్విన్ మీదకి చెయ్యెత్తడంతో ఆదిత్య గౌరవ్ చెయ్యి వెనక్కి మడుస్తాడు. మిగిలిన ఇద్దరిని అశ్విన్ శ్రీ పట్టుకుంటారు. అప్పుడే అక్కడికి టీసీ ఇద్దరు పోలీసుల్ని తీసుకుని రాగానే స్మైల్ చేస్తాడు ఆదిత్య. కానిస్టేబుల్, మీ కాలేజ్ అనుకున్నారా? ట్రైన్లో గొడవ ఏంటి? టీసీ, నెక్స్ట్ స్టేషన్లో దింపేస్తా పిచ్చి వేషాలు వేశారంటే. ఆదిత్య, తాగి గొడవ చేసింది వాళ్ళు సార్, కావాలంటే వాళ్ళ క్యాబిన్ చెక్ చేయండి, బాటిల్స్ ఉంటాయి అనగానే గౌరవ్ ఇరికించేశాడు. తాగిన బాటిల్స్ అక్కడే ఉన్నాయిరా. ఇద్దరి క్యాబిన్స్ చూసొచ్చిన ఇన్స్పెక్టర్, ఏంటయ్యా ఇది, చదువుకున్నారు, ట్రైన్లో మందు తాగకూడదని తెలీదా అని వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి ఇవ్వమంటాడు. వినయ్, వాళ్ళు కూడా తాగారు కదా సార్. అశ్విన్, లేదు సార్. కానిస్టేబుల్, వాళ్ళ క్యాబిన్లో ఏం లేవు సార్. ఇన్స్పెక్టర్, వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇద్దాం. ఇప్పుడు పొండి లోపలికి, మళ్ళీ రిపీట్ అయితే అరెస్ట్ చేసి లోపలేస్తా. టీసీ, ఎందుకు సార్, నెక్స్ట్ స్టేషన్లో దింపేద్దాం. ఇన్స్పెక్టర్, ఊరుకోండి సార్, ఏదో కాలేజ్ పిల్లలు గొడవలు ఇవన్నీ, మనం దాటొచ్చినవే కదా అని అప్పుడే థ్యాంక్స్ చెప్దామని బయటకు వచ్చిన ఆదిత్య భుజంపై తడతాడు. తెలివైన వాడివి, వాళ్ళు తాగారని తెలిసి నాకు కంప్లైంట్ ఇచ్చి మరీ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చావు కదా అని ఇన్స్పెక్టర్ టీసీని తీసుకుని నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. అశ్విన్ విక్రమ్ని లోపలికి లాగి, ఏంట్రా నువ్వు కంప్లైంట్ ఇచ్చావా? శ్రీ, మేము తాగి ఉంటే? ఆదిత్య, మీ బ్యాగ్లో బాటిల్స్ లేకుండా ఎలా తాగుతారు? శ్రీ, నీకెలా తెలిసిపోయి బాటిల్స్ లేవు బ్యాగ్లో అని? ఆదిత్య, మనం బయలుదేరేటప్పుడే నీల్ మీ బ్యాగ్ నుండి తీసేశాడు, చెప్తే ఏడుస్తారని నేను చెప్పలేదు. అశ్విన్, అయిపోయాడు, వెళ్ళాక చెప్తా. శ్రీ, వాడు తీయడం వల్లనే సేవ్ అయ్యాంరా, లేకపోతే మన ఇంటికి కూడా కాల్స్ వెళ్ళావి.
ఇక్కడ నందిని 2 అవర్స్ అవుతున్నా ఇంకా ఆదిత్య రాకపోవడంతో చూస్తుండగా వాళ్ళ మమ్మీ కాల్ రావడంతో ఆది బ్యాక్ సైడ్ పాకెట్లో కనిపిస్తున్న ఐడి కార్డ్ తీసుకుని తన బ్యాగ్లో పెట్టుకుని ఒక పేపర్ తీసుకుని ఏదో రాసి బ్యాగ్ దగ్గర పెట్టి వెళ్ళిపోతుంది. లాస్ట్ పార్ట్లో కొటేషన్ రాస్తుంది కదా, అదే. మాట్లాడుతున్న ఆదిత్యకి నందిని గుర్తు రావడంతో అయ్యో చెప్పకుండా వచ్చేసానే అనుకుని టైం చూసుకుని బాయ్ రా నేను వెళ్తా. అశ్విన్ ఉండిపో ఇక్కడ, బ్యాగ్ తెచ్చేద్దాం పదా. ఆదిత్య నేను తెస్తాలే అని వెళ్ళిన తనకి ఆ లెటర్ చూసి అబ్బో చాలా ఉంది ఈ అమ్మాయికి, ట్రైన్ జర్నీకి ఇంత పెద్ద డైలాగా అని నవ్వుకుని స్వీట్ గర్ల్ అనుకుని బ్యాగ్ తీసుకుని ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాడు. ఈ స్టోరీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అవియాన్ స్టోరీ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.